నవ్ ఇక్కడ చూడండి సార్, LiA అనేది కాపర్ అండ్ జింక్ ఏ నిష్పత్తిలో ఉంది 5:2. LiB ఏ నిష్పత్తిలో ఉంది 1:3. మళ్ళీ పర్సంటేజ్ మీద క్వశ్చన్లు. ఇదేమో LiA, ఇదేమో LiB. దీంట్లో కాపర్ ఈస్టు జింక్ ఏ నిష్పత్తిలో ఉంది 5:2. ఇక్కడ ఏ నిష్పత్తిలో ఉంది 1:3. మనం ఏ నిష్పత్తిలో కలపాలి 9:8 నిష్పత్తిలో కలపాలి. 9:8 నిష్పత్తిలో మనం కలపాలి. ఫస్ట్ ఈ రెండింటిని సేమ్ చేద్దాం. 5 పార్ట్స్ ప్లస్ 2 పార్ట్స్, ఇది 7 పార్ట్స్. 1 పార్ట్ ప్లస్ 3 పార్ట్స్, ఇది 4 పార్ట్స్. అంటే దీన్ని 4 తోటి మల్టిప్లై చేస్తున్నా, దీన్ని 7 తోటి మల్టిప్లై చేస్తున్నా. రైట్, అంటే మళ్ళీ దీన్ని 9 తోటి చేస్తున్నాను, దీన్ని 8 తోటి చేస్తున్నాను, ఇక్కడ 8 తోటి చేస్తున్నాను. ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్ టైం సేవ్ చేసుకోవచ్చు. 36ని దీంతో చేయాల్సిన అవసరం లేదు. 4 1 4 2 దీన్ని మొత్తాన్ని 9 తోటి చేయండి. 9 5 45, 9 2 18. ఈ మొత్తాన్ని 14 తోటి చేయండి. 14 1 14, 14 3 42. అంటే మొత్తం ఎంత సార్ ఇది 59:60. 59:60. ఇక్కడ మనకు జింక్ కావాలి 60/119. ఎందుకు సార్ 60/119? జింక్ మొత్తము 60 పార్ట్లు. మొత్తం పార్ట్స్ ఎన్ని? మొత్తం పార్ట్స్ ఎన్ని? 59 + 60 ఎంత? 119. ఇక్కడ చూడండి సార్, క్యాల్కులేషన్లు ఏమొద్దు, 60/120 సింపుల్ చేస్తున్నాను. హారంలో ఉన్న వాల్యూని పెంచుతున్నాను కాబట్టి పర్సంటేజ్ తగ్గుతుంది. ఆన్సర్ 50% కంటే జస్ట్ తక్కువ. 50% కంటే జస్ట్ తక్కువ. డినామినేటర్ హారం వాల్యూ పెంచితే పర్సంటేజ్ వాల్యూ తగ్గుతుంది కదా సార్, పర్సంటేజ్ వాల్యూ తగ్గుతుంది. ఎందుకనంటే A ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు B. నాకు ఇది 1% అనుకుంటే హారాన్ని పెంచితే పర్సంటేజ్ వాల్యూ తగ్గుతుంది. ఇది పెంచాను, పర్సంటేజ్ వాల్యూ దీనికంటే తక్కువగా ఉంటుంది. 60/120 1/2. 50% కంటే జస్ట్ కొంచెం తక్కువ. 50% కంటే కొంచెం తక్కువ. మరీ 46.9 అయితే కొంచెం ఎక్కువ. దయచేసి క్యాల్కులేషన్లు చేయాల్సిన అవసరము లేదు. క్యాల్కులేషన్లు చేయాల్సిన అవసరము లేదు. అందరికీ ఈ లాజిక్ అర్థమైందా? అందరికీ ఈ లాజిక్ అర్థమైందా? ఇది మీకు అర్థం కావాలి సార్. రైట్, సపోజ్గా ఇక్కడ చూడండి సార్, ఎగ్జాంపుల్స్ 37/73, 17/52, 19/77 అప్రాక్సిమేట్ వాల్యూలు. మీకు అర్థం కావడానికి 3 ఎగ్జాంపుల్లు. రైట్, 37/73, 17/52, 19/77. 37 74. డినామినేటర్ వాల్యూ పెంచాను, హారం వాల్యూ పెంచితే ఆన్సర్ యాక్చువల్ వాల్యూకి జస్ట్ తక్కువ ఉంటుంది. జస్ట్ 50% కంటే తక్కువ. జస్ట్ 50% కంటే తక్కువ. అందరికీ లాజిక్ క్లియర్ అయింది కదా సార్? 17/52 హారం వాల్యూ జస్ట్ తగ్గిస్తున్నాను, 17 తోటి రైట్ విభజింపబడే ఒక మల్టిపుల్ని తీసుకున్నాను. 17 3 51. హారం వాల్యూ తగ్గించాను, హారం తగ్గిస్తే శాతం పెరుగుతుంది. ఆన్సర్ జస్ట్ గ్రేటర్ దాన్ 33.33%. ఆన్సర్ జస్ట్ గ్రేటర్ దాన్ 33.33%. 19/77 19 హారం వాల్యూ తగ్గించాను కాబట్టి పర్సంటేజ్ ఏమవుతుంది? వాల్యూ పెరుగుతుంది. అంటే 1/4. ఆన్సర్ జస్ట్ 25%కి ఎక్కువ. ఆన్సర్ 25%కి ఎక్కువ. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్, చాలా ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా? Everybody should reply if it is clear with yes, otherwise say no. Otherwise say it no. I hope the idea it is clear.